హాయ్ అండి, నా పేరు ఉమా మిర్యాల. నేను ఫిట్నెస్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్. హలో అండి, ఐఎమ్ డాక్టర్ మాధవి. నేను ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ మాధవి నర్సింగ్ హోమ్, విద్యానగర్, సూర్యాపేట్. అక్టోబర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. సో ఈరోజు మీతో మేము బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి కొన్ని విషయాలు చెప్తాము. మేడం, బ్రెస్ట్ క్యాన్సర్ అసలు ఏ ఏజ్ గ్రూప్ ఎక్కువ మీరు చూస్తుంటారు? సో మోస్ట్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది అబోవ్ 50 years వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. కానీ ఇప్పుడున్న ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, హార్మోనల్ చేంజెస్ వల్ల కొన్ని అగ్రెసివ్ క్యాన్సర్స్ 45-40 years వరకు కూడా మనం తరచుగా చూస్తూ ఉంటున్నాము. మేడం, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్కి? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మెయిన్ 5 symptoms ద్వారా మనం సస్పిషియస్గా ఉండొచ్చు. ద ఫస్ట్ వన్ ఈజ్ బ్రెస్ట్ లంప్. మనం రొమ్ములో పాల్పేట్ చేసుకున్నప్పుడు ఏదైనా లంప్గా అంటే రొమ్ములో ఒక గడ్డలాగా తగలటం అనేది చూస్తూ ఉంటాము. సెకండ్ ఈజ్ నిప్పిల్ డిశ్చార్జ్. మనం రొమ్ములో బుడిపి నుంచి కొంచెం రెడ్ కలర్ డిశ్చార్జ్ కానీ సమ్టైమ్స్ క్లియర్ ఫ్లూయిడ్ కానీ తరచుగా కారటం అనేది చూస్తూ ఉంటాము. థర్డ్ది స్కిన్ చేంజెస్. రొమ్ము మీద ఉన్న స్కిన్ పల్చబడటం కానీ లేదా అల్సర్ ఫామ్ అవటం కానీ, ఒక్కొక్కసారి మనకి ఆరెంజ్ పీల్ ఉంటుంది కదండి, నారింజ కాయ మీద ఎలా అయితే చిన్న చిన్న గుంటల్లాగా ఏర్పడతాయో మనం ఆరెంజ్ పీల్ అపియరెన్స్ అంటాం అనమాట. సో మన బ్రెస్ట్ మీద ఉన్న స్కిన్ కూడా ఆ ఆరెంజ్ పీల్ అపియరెన్స్గా మారుతుంది. ఇంకొకటి బ్రెస్ట్లో రొమ్ము గడ్డలు అనేవి తగిలినా తగలకపోయినా ఒక్కొక్కసారి ఆర్మ్పిట్స్ అంటే చంకల్లో కూడా ఒక్కొక్కసారి మనకి గడ్డలు తగులుతూ ఉంటాయి అన్నమాట. అలా తగిలినప్పుడు కూడా మనం బ్రెస్ట్ క్యాన్సర్ని కొంచెం సస్పీషియస్గా స్క్రీన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా ఏంటంటే రొమ్ము సైజ్, బ్రెస్ట్ సైజ్ అండ్ షేప్ మారుతూ ఉంటుంది అనమాట. కొంచెం సైజ్ డిస్క్రిపెన్సీ అన్నది ప్రతి ఆడవారిలో చూస్తూ ఉంటాము. కానీ మేజర్ సైజ్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనం బ్రెస్ట్ క్యాన్సర్ని సస్పిషియస్ చేస్తామన్నమాట. మేడం, రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి చెప్తారా? యా, మోస్ట్లీ మనం రిస్క్ ఫ్యాక్టర్స్ కింద చూస్తేనండి ఫీమేల్ జెండర్, మన జెండర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ హైయెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. అని మనం ఆడవారుగా పుట్టడమే మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అంటాము. మేల్స్లో కూడా మనం బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తూ ఉంటాము, కానీ చాలా రేర్గా చూస్తూ ఉంటాము. సో ఫీమేల్ జెండర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ హైయెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్. ఇంకోటి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. మన అమ్మమ్మలకు కానీ అమ్మలకు కానీ మేనత్తలకు కానీ లేదా మన అక్క చెల్లెల్లో కానీ ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి ఉంటే మనకు కూడా ఆ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. థర్డ్ది వచ్చేసి ఒబిసిటీ. ఇప్పుడున్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల ఒబిసిటీ ఒకటి, స్మోకింగ్, ఆల్కహాల్. స్మోకింగ్ అంటే మనం స్మోక్ చేయాల్సిన అవసరం లేదు, ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్ పక్కనే అంటే మనకి ఆడపిల్లలు పెద్ద మనిషి అవ్వటం అనేది ఎర్లీ ఏజెస్లో చూస్తున్నాము. ఇప్పుడు 12 years, 10 years, 11 years కూడా మెచ్యూర్ అయిపోతున్నారు. సో ఎర్లీ ఏజ్ ఆఫ్ మెనార్కీ, లేట్ ఏజ్ ఆఫ్ మెనోపాజ్. అంటే మామూలుగా మెనోపాజ్ అనేది మనం 48 years, 47 yearsకి అయిపోవటం చూస్తూ ఉంటాం. సో మోర్ దెన్ 50 years వరకు కూడా మన పీరియడ్స్ కంటిన్యూ అవుతా అంటే హై రిస్క్ ఉంటుంది అనమాట. ప్లస్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, ఎక్కువగా హార్మోన్స్ యూస్ చేస్తున్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ పిల్స్ యూస్ చేస్తాం కాంట్రసెప్షన్ కోసం అట్లాను. సో మోర్ దెన్ 5 years ఆఫ్ హార్మోన్స్ ఓసీ పిల్స్ కానీ అట్లాంటివి యూస్ చేస్తూ ఉంటే అప్పుడు మనం డాక్టర్ని సంప్రదించి ఇంకా ఎక్స్టెన్సివ్గా యూస్ చేయొచ్చా లేదా చూసుకుంటూ ఉండాలన్నమాట. సో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఒకటి, మోర్ యూజ్ ఆఫ్ ఓసీ పిల్స్, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ కింద చూస్తామన్నమాట. బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్కి ఏమేమి టెస్ట్ ఉన్నాయి? బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్ అనేది మనం స్క్రీనింగ్ టెస్ట్లు, కన్ఫర్మేటివ్ టెస్ట్లుగా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. స్క్రీనింగ్ టెస్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. మనం ఇంట్లో కూర్చొని మనం బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసి మనకేమైనా ఇందాక చెప్పినట్లుగా బ్రెస్ట్ లంప్స్ కానీ, చేంజెస్ ఇన్ ద స్కిన్ టెక్స్చర్ కానీ, లేదా ఏమైనా నిప్పిల్ డిశ్చార్జ్ కానీ, అల్సర్స్ కానీ ఉన్నాయా లేదా అది ఎగ్జామిన్ చేయించుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రాసౌండ్ ఆఫ్ బ్రెస్ట్. అలాంగ్ విత్ అల్ట్రాసౌండ్ ఆఫ్ బ్రెస్ట్ మనం ఆర్మ్పిట్ అంటే చంకల్లో కూడా ఏమైనా గడ్డలు, లింఫ్ నోడ్స్ ఏమైనా ఉబ్బినియా అనేది అల్ట్రాసౌండ్ చేయిస్తాం అనమాట. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ మ్యామోగ్రామ్. మ్యామోగ్రామ్ ఈజ్ ద స్క్రీనింగ్ టెస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ స్క్రీనింగ్ టెస్ట్ టు ఇవాల్యుయేషన్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇది కాకుండా మనం ఎంఆర్ఐ కూడా మనం చేయించుకోవచ్చు. కన్ఫర్మేటివ్ టెస్ట్కి వస్తే బయాప్సీ ఈజ్ ద మోస్ట్ కన్ఫర్మేటివ్ టెస్ట్ ఫర్ టు డయాగ్నోస్ బ్రెస్ట్ క్యాన్సర్ అండి. ఈ బయాప్సీలో మనకి ఎఫ్ఎన్ఏసి ఒకటిను, ట్రూ కట్ బయాప్సీని 2 విధాలుగా చేస్తామన్నమాట. ఎఫ్ఎన్ఏసి అంటే ఒక చిన్న నీడిల్ని మనం ఎక్కడైతే బ్రెస్ట్ లంప్ సస్పీషియస్ చేస్తామో దాంట్లో ఒక నీడిల్ పోనిచ్చి ఆ చిన్న బ్రెస్ట్ టిష్యూని తీసి అది బయాప్సీకి పంపిస్తాము. ట్రూ కట్ బయాప్సీ అనేది కొంచెం లావు నీడిల్తో చేస్తామన్నమాట. సో దీనికి కొంచెం అనెస్థీషియా, లోకల్ అనెస్థీషియా అనేది ఇస్తాము. ఇచ్చి ఆ భాగం
తిమ్మిరెక్కేలా చేసి అక్కడి నుంచి ఒక చిన్న బ్రెస్ట్ చంక్ని తీసి అది బయాప్సీకి పంపించి డయాగ్నోస్ చేస్తామన్నమాట. మేడం ఇప్పుడు మ్యామోగ్రామ్ టెస్ట్ చేయించుకోమంటున్నారు కదా, అది ఎప్పుడు చేసుకోవాలి, ఎన్ని ఇయర్స్కి ఒకసారి చేసుకోవాలి, మళ్ళీ దాని రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మ్యామోగ్రామ్ అనేది అట్మోస్ట్ సేఫ్ ప్రొసీజర్ అండి. ఇందులో రేడియేషన్ రిస్క్ అనేది ఆల్మోస్ట్ చాలా చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ ఒక చెస్ట్ ఎక్స్రేకి తీసుకునే రేడియేషన్ కన్నా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. 1 in 1 lakh పేషెంట్స్లో మనం ఏదైనా ఆ చిన్న రేడియేషన్ ముప్పు కూడా చూస్తూ ఉంటాము. సో వితౌట్ ఎనీ హెజిటేషన్ మనం మ్యామోగ్రామ్కి వెళ్ళొచ్చు. ఈ మ్యామోగ్రామ్ అనేది అబోవ్ 50 years వాళ్ళు లేదా అబోవ్ 45 years, మన ఇండియన్ సినారియోలో చూస్తుంటే అబోవ్ 45 years వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేయించుకోవటం ఎప్పటికైనా బెటర్ ఫర్ ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇప్పుడు 35 years to 45 years లో కూడా బ్రెస్ట్ లో కొన్ని లంప్స్ కనిపిస్తున్నాయి. అది నాన్ క్యాన్సరస్ క్యాన్సర్స్ అని ఎలా తెలుసుకోవాలి? ఎస్, ప్రతి రొమ్ము గడ్డ క్యాన్సర్ కింద మారదండి. క్యాన్సర్ అనేది లాస్ట్లో ఉంటుంది. మనం 1, 2, 3 అనేసి రొమ్ము గడ్డల్లో మనం కేటగరైజ్ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది లాస్ట్గానే ఉంటుంది అది. సో కామనెస్ట్ బ్రెస్ట్ లంప్స్ ఏమేమి చూస్తామంటే ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ ఆఫ్ బ్రెస్ట్ అంటాం అనమాట. అంటే చిన్న చిన్న నీటి తిత్తులు అనేవి ఒక గడ్డలాగా ఏర్పడి బ్రెస్ట్లో కనిపిస్తూ ఉంటాయి. తాకితే కొంచెం పెయిన్ గాను టెండర్నెస్ అది ఉంటుంది అనమాట. ఇంకొకటి బ్రెస్ట్ సిస్ట్ అంటాం. అంటే చిన్న ఫ్లూయిడ్ ఫిల్డ్ సాక్స్ అనేవి బ్రెస్ట్ టిష్యూలో ఫామ్ అయ్యి అది ఒక చిన్న లంప్ లాగా మనకి పాల్పేట్ అవుతూ ఉంటుంది. మోస్ట్ కామన్ ఈవెన్ 15 years 18 years ఏజ్ పిల్లల్లో కూడా చూసేది ఏంటంటే ఫైబ్రో ఎడినోమా ఆఫ్ బ్రెస్ట్ అంటాం అనమాట. అంటే మనం బ్రెస్ట్ టిష్యూని టచ్ చేస్తూ ఉంటే ఒక చిన్న గడ్డ లాంటిది తగులుతూ ఉంటుంది. దాన్ని 2 వేలతో మనం దాన్ని క్యాచ్ చేయాలని చూస్తే అది కొంచెం స్లిప్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకే దాన్ని బ్రెస్ట్ మౌజ్ అని కూడా అంటూ ఉంటాము. సో దీస్ ఆర్ ద ఇంకా చెప్పాలంటే లాక్టేటింగ్ మదర్స్లో రొమ్ము గడ్డలు పాలగడ్డలు లాంటి తెలుస్తూ ఉంటాయి. లేదా బ్రెస్ట్కి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు చిన్న హిమటోమాస్ లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా రొమ్ము గడ్డల్లాగానే ప్రెజెంట్ అవుతూ ఉంటాయి. సో ప్రతి గడ్డ కూడా క్యాన్సర్ కాదండి. క్యాన్సర్ అనేది ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేసుకున్న తర్వాత బయాప్సీ ద్వారా లాస్ట్లో తెలిసేది క్యాన్సర్ అనమాట. ఎస్, ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అనేది కొంచెం క్యాన్సర్ని మిమిక్ చేస్తూ ఉంటుంది. ఎట్లా అంటే టెండర్గా ఉండటము, పెయిన్తో కూడింది అవ్వటం. చాలామంది దాన్ని క్యాన్సర్ అని భయపడతా ఉంటారు. కానీ ఒక అల్ట్రాసౌండ్ చేస్తే మనకు అది ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. దీనికి ఏంటంటే సింపుల్ పెయిన్ కిల్లర్స్, పెయిన్ రిలీవింగ్ డ్రగ్స్, పారాసిటమాల్ లాంటివి అట్లాంటివి ఇస్తాము. వైటమిన్ ఈ క్యాప్సూల్స్ ఇస్తూ ఉంటాము. ప్రిమ్రోజ్ ఆయిల్ అనేసి క్యాప్సూల్స్ ఉంటాయి అన్నమాట, అవి ఇస్తూ ఉంటాము. మెయిన్గా ఈ ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అనేది పీరియడ్స్తో అసోసియేట్ అయ్యి ఉంటుందండి. అంటే మనకి పీరియడ్స్ ముందు కొంచెం పెయిన్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. పేషెంట్స్ క్లియర్ కట్గా చెప్తారు మనం అడిగితే కనుక, పీరియడ్స్ ముందు ఏమైనా పెయిన్ ఎక్కువ అవుతుందా అంటే ఎస్ మేడం, పీరియడ్స్ ముందు కొంచెం బరువుగా అనిపిస్తూ ఉంటుంది, పెయిన్ అనేది పీరియడ్స్ ముందు ఎక్కువ అవుతుంటుంది, పీరియడ్స్ తగ్గంగానే పెయిన్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అని చెప్తారనమాట. వాళ్ళకి సింపుల్గా ఈ నేను చెప్పిన ట్రీట్మెంట్ పెయిన్ కిల్లర్స్, వైటమిన్ ఈ క్యాప్సూల్స్, ఈవినింగ్ ప్రిమ్రోజ్ ఆయిల్ అట్లాంటివి ఇస్తూ ఉంటాము. ఈ ఫైబ్రో ఎడినోమా అనేది 2 centimeters అట్లా చిన్నగా ఉంటే మాత్రం అది జస్ట్ సేమ్ ట్రీట్మెంట్ ఇస్తాము. ఒకవేళ పెద్ద సైజ్ అదర్ పెయిన్తో అసోసియేట్ అయినా మోర్ దెన్ 4 centimeters అట్లా ఎక్కువ ఉన్నా, లేదా ఆ బ్రెస్ట్ కాస్మెటిక్ అపియరెన్స్ ఏమన్నా అది డిస్టర్బ్ చేస్తున్నా సరే చిన్న సర్జరీ చేసి దాన్ని తీసేస్తాం అన్నమాట. ఓకే మేడం, ఇప్పుడు ఎవ్రీ ఉమెన్ సర్టెన్ ఏజ్ తర్వాత సెల్ఫ్ చెకప్ హోమ్లో ఎలా చేసుకోవాలి? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీగా ప్రతి ఆడవారు ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత చేసుకోవటం చాలా మంచిది. అది ఎలా అంటే మనం స్నానం చేసేటప్పుడు కానీ లేదా అద్దం ముందు నుంచున్నప్పుడు కానీ జస్ట్ మన బ్రెస్ట్ ఇందాక చెప్పిన 5 symptoms ఉన్నాయి కదండి, బ్రెస్ట్ స్కిన్ ఏదైనా చేంజెస్ ఉన్నాయా, నిప్పులు ఏమైనా లోపలికి వెళ్ళిందా, రిట్రాక్షన్ ఆఫ్ ద నిప్పుల్ ఉందా, లేదా బ్రెస్ట్ సైజ్ ఏమన్నా తేడా ఉందా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫిజికల్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ పాల్పేషన్ విషయానికి వస్తే మనం చెయ్యి కొంచెం సైడ్కి ఇలా పెడితే మనకు కొంచెం బ్రెస్ట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మజిల్ అనేది రిలాక్స్ అవుతుంది. ఒక సర్కిల్ని మనం 4 quadrantsగా విభజించినట్లు బ్రెస్ట్ని కూడా 4 partsగా విభజించాలి. విభజించిన తర్వాత ఈచ్ 1/4 పార్ట్ని పామ్, ఈ చేతి యొక్క 3 వేళ్లతో మనం ప్రతి 4th quadrantని అప్ అండ్ డౌన్ సైడ్కి రొటేటరీ మూమెంట్స్తో మనం పాల్పేట్ చేసుకుంటే ప్రతి భాగాన్ని పాల్పేట్ చేస్తామంటే మనకి ఏమైనా చిన్న లంప్స్ ఉంటే కనుక అది మనం గమనించే అవకాశం ఉంటుంది. ఇది కూడా రోజు చేసుకోవాల్సిన అవసరం లేదు, మంత్లీ ఒకసారి మనం చేసుకుంటా ఉంటే సరిపోతుంది. డాక్టర్ మాధవి గారు, మీరు ఇందాక చెప్పిన టెస్ట్ అల్ట్రాసౌండ్ మ్యామోగ్రామ్ కాకుండా ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఉందనుకోండి బ్రెస్ట్ క్యాన్సర్, ఏమైనా జెనెటిక్ టెస్ట్ అలా చేసుకోవచ్చు? ఎస్, డెఫినెట్గా చేసుకోవచ్చు అండి. BRCA1
అండ్ BRCA2 అనే జీన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ కారణం అవుతాయి అనేది సైంటిస్టులు కనుక్కున్నారనమాట. సో మనకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఏమైనా ఉంటే, అంటే గ్రాండ్ మదర్స్ కానీ, మదర్స్ కానీ, మన సిబ్లింగ్స్ కానీ, ఆంట్స్ కానీ ఎవరికైనా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడితే కనుక మనకి ఎంత రిస్క్ ఉన్నది అన్నది ఈ BRCA1 జీన్ టెస్టింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఒకవేళ అది పాజిటివ్ వస్తే అప్పుడు ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్ కంపల్సరీ వెళ్ళటము, లేదా ఇఫ్ యు ఆర్ మోర్ కన్సర్న్ మనకు బైలేటరల్ మాస్టెక్టమీ అంటే 2 బ్రెస్ట్లు తీసేసి మళ్ళీ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా కూడా అవకాశాలు ఉన్నాయి. మేడం, ఇప్పుడు అర్బన్లో ఎక్కువ చూస్తామా లేకపోతే రూరల్ పాపులేషన్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ కనిపిస్తుంది? ఎస్, మోస్ట్ ఆఫ్ ది బ్రెస్ట్ క్యాన్సర్స్ మనం అర్బన్ పాపులేషన్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటామండి వెన్ కంపేర్ టు రూరల్ పాపులేషన్. ఇప్పుడు అర్బన్ పాపులేషన్లో ప్రతి 20 మందికి ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే, రూరల్ పాపులేషన్లో ప్రతి 80 మందికి ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అనమాట. కారణాలు ఎందుకు అంటే అర్బన్ పీపుల్లో లేట్ మ్యారేజెస్, అంటే 30-35 కెరియర్ ఆప్షన్స్ కానివ్వండి, చదువు గురించి కానివ్వండి, దేనివల్ల అయినా సరే లేట్ మ్యారేజెస్ ఉంటాయి అనమాట. సో లేట్ మ్యారేజెస్ వల్ల లేట్గా పిల్లల్ని కనడము, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయటము, ఎక్కువగా పోస్ట్పోన్మెంట్ మెడికేషన్, హార్మోన్స్ కానీ ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయడానికి ఎక్కువగా హార్మోన్స్ వాడటం కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాం అనమాట. వెరస్ రూరల్ పాపులేషన్లో ఎర్లీ మ్యారేజెస్, బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చూస్తూ ఉంటాం మనం. చాలా వరకు 1.5 year 2 years వరకు కూడా వాళ్ళు బ్రెస్ట్ ఫీడ్ చేస్తూనే ఉంటారు. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ఏ ప్రొటెక్టివ్ మెజర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. సో దానివల్ల మనకు రూరల్ పాపులేషన్లో ఈ ఇన్సిడెంట్స్ అనేది, బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. చూసారు కదా బ్రెస్ట్ క్యాన్సర్ మీద మేడం చెప్పిన విషయాలు. మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటూ, కొన్ని వర్కౌట్స్ ఫాలో అవుతూ, బ్యాలెన్స్డ్ అండ్ హెల్తీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ, omega-3 రిచ్ ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే ఇలాంటివి మనం కొంత ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ మాధవి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.